ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన లాసెట్ పరీక్ష ఫలితాల్లో టీడీపీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన ప్రతిభను చాటారు. ఆమె మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు పొందారు. రాజకీయాల ఒత్తిడిలోనూ ప్రజాసేవ చేస్తూనే విద్యపై ఆసక్తితో లా పరీక్ష రాయటం, మంచి ర్యాంకు సాధించడంపై ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ వ్యక్తిగత అభివృద్ధికి కూడా సమయాన్ని కేటాయించడంలో సౌమ్య అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తంగిరాల సౌమ్య రాజకీయాల్లోకి ప్రవేశం ఒక విషాద సందర్భం తర్వాత జరిగింది. ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్రావు ఆకస్మికంగా మృతి చెందగా కుటుంబ వారసత్వాన్ని కాపాడేందుకు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో 74,824 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. రాజకీయ నాయకురాలిగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలోనూ, వ్యక్తిగతంగా అభ్యాసం కొనసాగించడంలోనూ సమతుల్యాన్ని నిలుపుతున్న విధానం యువతకు ప్రేరణగా మారుతోంది.